ఖమ్మం జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కులం తక్కువ వారికి, జంజం లేని వారికి పూజలు చేయబోనని పురోహితుడు స్టేజ్ దిగి వెళ్లిపోయిన ఘటన గోపాలపురంలో జరిగింది. శ్రీరామనవమి సందర్భంగా పీటలపై కూర్చున్న బానోతు సైదులు దంపతులకు పూజలు చేయకుండా వివక్ష చూపించారని బాధితుడు ఆరోపించారు. ఎస్టీ కులానికి చెందిన వ్యక్తి కాబట్టే తనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. పురోహితుడిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేశారు. శర్మ గారు ఒకటి ఆన్సర్ చెప్పండి దయచేసి. పూజలు చేస్తుంటారు మొన్న జరిగిన కళ్యాణం గురించి మేము పీటల మీద కూర్చునే ముందు నేను అయ్యగారిని ఆల్రెడీ అడిగాము. అయ్యగారు మేము సరుకులు సామాన్లను తీసుకొచ్చాము, మీరు ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు, పనులని స్టార్ట్ చేశారు, లేదంటే మీరే దంపతులు మీరే కూర్చునేదని చెప్పేసి కూడా అయ్యగారు చెప్పారు క్లారిటీగా. కూర్చున్న తర్వాత గణపతి పూజ ఆ దంపతులకు మాకు చేశారు. గణపతి పూజ మంచిగా చేశారు. తర్వాత నుంచి ఒక సైడే మొత్తం పూజ చేస్తున్నారు. ఇక్కడ ఊరి జనాలు అందరూ గమనిస్తున్నారు, పెద్దలు కూడా ఉన్నారు ఇక్కడ. ఇదైన తర్వాత నేను ఒకటి అడిగాను, అయ్యగారు ఏంటండి ఇలా చేస్తున్నారు ఏంటనంటే, మీరు పనికిరారండి ఈ పూజ చేయడానికి అని చెప్పేసి అయ్యగారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు జంజం వేసుకోలేదండి కాబట్టి మీరు ఈ పూజకి పనికిరారు, మీరు ఈ పూజ చేయకూడదని చెప్పేసి అన్నారు. అదేంటి అయ్యగారు, మరి మీరే కూర్చోమన్నారు కదా మమ్మల్ని అంటే, నేను చేయనండి పూజ, మా నాన్నగారు చేయొద్దన్నారు, ఎవరైతే దంజంతో ఉన్న వాళ్ళతో పూజ చేయించాలని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. ఏంటండి మీరు ఇలా మాట్లాడుతున్నారు అయ్యగారు అని చెప్పేసి అందరూ అడగడం జరిగింది. అడిగిన తర్వాత ఆయన కోపంతో లేచి కిందకి వెళ్ళిపోయి ఆల్రెడీ గుడి బయట వరకు వెళ్ళిపోతున్నారు. ఆయన నాకు అవమానం జరిగినా కానీ నేను ఓపికగా ఉండి నా చేత కానీ నా వల్ల కానీ కళ్యాణం ఆగకూడదని ఒకే ఒక కారణంతో సైలెంట్గా ఉండి పూజ మొత్తం అయ్యేంతవరకు అయ్యగారు చెప్పిన ప్రతిదీ వినుకుంటూ పూజ కంప్లీట్ చేశాము. పూజ పూర్తయిన తర్వాత మీరంత అవమానించినా కానీ మీ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. మా అమ్మాయి ఇంటికి వెళ్ళి ఏడిచింది రోజంతా. నాన్న మేము చదువుకుంటున్నాము స్కూళ్ళల్లో, మాకు అందరు సమానంగా చూస్తున్నారు స్కూళ్ళల్లో, మేము పాఠాలని నేర్చుకుంటున్నాము, కానీ ఇక్కడ మన ఊర్లో వచ్చేసరికి ఏంటి ఈ కులాలు భేదాలు ఏంటి, మనం పూజకి ఎందుకు పనికిరామని చెప్పేసి క్వశ్చన్ చేస్తుంది మా అమ్మాయి నన్ను. అంటే ఆ జనరేషన్కి మీలాంటి పెద్దవాళ్ళు ఏం నేర్పిస్తున్నారు?